ఈరోజు క్లాస్లో మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అబ్స్ట్రాక్ట్ క్లాసు దాంతోపాటు అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈ రెండింటిని కూడా చూద్దాం. సో మనం అసలు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఎందుకు క్రియేట్ చేయాలి, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేవి ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటే మీకు ఓవరాల్గా ప్రాజెక్ట్కి ఒక బ్లూ ప్రింట్ కానివ్వండి లేదా స్కెలిటన్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే మనకి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ హెల్ప్ అవుతాయి. సపోజ్ మీరు ఆర్కిటెక్ట్ అనుకోండి. యాజ్ ఏ ఆర్కిటెక్ట్గా మనం ఎంప్లాయీ క్లాసే తీసుకుంటే, సో ఈ ఎంప్లాయీలో ఏవైతే మెథడ్స్ కావాలో కంపల్సరిగా అవి వాళ్ళు యాజ్ ఏ బ్లూ ప్రింట్ స్కెలిటన్ లాగా ఇస్తారు. అంటే జస్ట్ మెథడ్ నేము అదే ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, హై లెవెల్లో ఇస్తారు, దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం వాళ్ళు రాయరు. సో ఆర్కిటెక్చర్ ఏం చేస్తారు, సో మీకు ఓవరాల్గా ఏమేమి ఉండాలి ఈ క్లాస్లో ఈ ప్రాజెక్ట్లో ఏమేమి క్రియేట్ చేయాలి ఏంటనేది వాళ్ళు డిఫైన్ చేస్తారు. సో మనకి స్కెలిటన్ రాయటానికి ఉపయోగపడిద్ది. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే కామన్ ఫంక్షనాలిటీ మీ సబ్ క్లాసెస్ అన్నిటికీ ఉపయోగపడిద్ది అనుకుంటారో దాన్ని మీరు ఈ బేస్ క్లాస్లోనే క్రియేట్ చేస్తారు. ఏదైతే స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉందో అది మళ్ళీ ఎంప్లాయీ క్లాస్లో మీరు రాయరు. సో మీరు స్పెసిఫిక్గా వాళ్ళని ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్తారు. ఎలా అంటే ఆబ్స్ట్రాక్ట్ మెథడ్ అని రాస్తే, ఆబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇలా రాస్తాం. నేను ఎనీవే ప్రోగ్రామ్ చూపించినప్పుడు కూడా మీకు అర్థమైద్ది. సపోజ్ మీకు డెఫ్ శాలరీ స్కేల్ ఉందనుకోండి. సో ఈ శాలరీ స్కేల్ అనేది జనరిక్గా ఉండదు కదా. సో ఇది మనం ఇక్కడ రాసి మళ్ళీ వాళ్ళు ఓవర్ రైట్ చేసుకునే బదులు మనం జస్ట్ స్కెలిటన్ ఇస్తాం. జస్ట్ మెథడ్ ఇది రాయాలి మీరు కంపల్సరీగా అని చెప్తాము. వాళ్ళకి కావాల్సిన స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ వాళ్ళు రాసుకుంటారు. లైక్ కామన్ ఫంక్షనాలిటీ ఏది ఉంటుంది అయితే ఇక్కడ రాసుకోవచ్చు. లైక్ లీవ్ క్యాలెండర్ ఉందనుకోండి, కంపెనీస్లో లీవ్ క్యాలెండరు లేదా లీవ్ సిస్టమ్ ఉందనుకోండి, అది ఏ ఎంప్లాయీకైనా సేమ్ ఉంటుంది. డెవలపర్కైనా మేనేజర్కైనా టెస్టర్కైనా ఎవరికైనా సేమ్ ఉంటుంది. సో ఇదేమో ఇక్కడ రాస్తారు, ఇదేమో ఇక్కడ రాయరు. ఎనీవే వాళ్ళు స్పెసిఫిక్గా ఇంప్లిమెంట్ చేసుకుంటారు కాబట్టి మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్గా రాస్తాం, సో దట్ వాళ్ళు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇదొకటి. మీరు ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ బేస్ క్లాస్లో క్రియేట్ చేస్తారో, ఎవరైతే ఈ బేస్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మిస్ చేసే అవకాశం ఉండదు. చేయలేదనుకోండి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే దానికి ఇన్స్టాన్సే క్రియేట్ చేయలేరు, మీకు ఎర్రర్ వస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. దీంతో పాటు మీకు ఏం పెరిగిద్దంటే, ఏదైతే కామన్గా ఉంటుందో అది రీయూజబిలిటీ బాగా పెరిగిద్ది. ఏదైతే స్పెసిఫిక్గా ఉంటుందో దానివల్ల మనం ఏం చేస్తాము, జస్ట్ ఆ స్కెలిటన్ ఇస్తాం, సో దట్ ఎవరు మర్చిపోకుండా దాన్ని క్రియేట్ చేస్తారు. సో ఓవరాల్ స్కెలిటన్ లాగా ఉపయోగపడిద్ది. కామన్ ఫంక్షనాలిటీస్ని ఇక్కడ డిఫైన్ చేస్తాం, స్పెసిఫిక్ని అనవసరంగా డిఫైన్ చేయం. ఎవరైతే ఇన్హెరిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వల్ల అడ్వాంటేజెస్. సో మీరు ఇక్కడ కూడా చూడవచ్చు అవే. ఇంకోటి ఏంటంటే మనకి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేవి ఒక టెంప్లెట్ లాగా ఉపయోగపడుద్ది. ఓవరాల్ ప్రాజెక్ట్కి ఒక టెంప్లెట్ ఇవ్వాలనుకోండి, ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి, సో మీకు ఇది బాగా హెల్ప్ అయ్యింది. ఓవరాల్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడానికి ఏముంటుంది ఈ క్లాసులో ఏంటనేది డిఫైన్ చేస్తేనే కదా డెవలపరు దాని రిలేటెడ్ కోడ్ రాయగలిగేది. అసలు ఆర్కిటెక్చరే లేదు, ఏం లేదు అనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ డెవలపర్ టు డెవలప్. అదే మనం ఒక స్కెలిటను ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి అనేది ముందుగానే డిఫైన్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో దీంతో పాటు మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉండటం వల్ల ఏవైతే కోర్ ఫంక్షనాలిటీ ఉంటుందో అది మస్ట్ అండ్ షుడ్గా కావాలనుకోండి సబ్ క్లాసెస్కి, దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని పెడతాము. వాళ్ళు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. చేయకపోతే వాళ్ళకి ఎర్రర్ వస్తుంది లేదా ఇన్స్టాన్స్ క్రియేట్ చేయలేరు. ఇది మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి వెళ్ళటానికి రీజను. దెన్ వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే, ఏ క్లాస్ విచ్ కంటైన్స్ at least one abstract method is called the abstract class. సో మీ క్లాస్లో అట్లీస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటేనే దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. 1 మినిమం ఉండాలి, 1 కంటే ఎక్కువ ఎన్నైనా ఉండవచ్చు. అసలు ఒకటి కూడా లేకపోతే దాన్ని మాత్రం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనము.
అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటంటే, సో దీని ఇంప్లిమెంటేషన్ అనేది మనకు ఉండదు. సో జస్ట్ మనకి ఈడ జస్ట్ ఫంక్షన్ నేము, అది ఏ పారామీటర్స్ తీసుకుంటుందో ఆ స్కెలిటను, ఆ టెంప్లేటే ఉంటుంది. సో మెథడ్ విచ్ డస్ నాట్ కంటైన్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఈజ్ కాల్డ్ ది అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో మీరు ఎప్పుడైతే ఆ మెథడ్లో జస్ట్ స్కెలిటన్ ఇవ్వాలి, ఆ ఇంప్లిమెంటేషన్ ఆ డిరైవ్డ్ క్లాసెస్ చూసుకుంటే అనుకున్నప్పుడు మీరు దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్గా క్రియేట్ చేయొచ్చు. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్లో మీకు ఇంప్లిమెంటేషన్ డీటెయిల్సే ఉండవు. సో ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ప్రాక్టికల్గా చూపిస్తా, సో దట్ యూ విల్ బి మోర్ క్లియర్. సో చూడండి, నేను క్లాస్ ఎంప్లాయీ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ సెల్ఫ్ నేమ్ తీసుకుంటున్నా, ఇంత ముందులాగా అన్ని తీసుకోవట్లేదు. ఇది మన కన్స్ట్రక్టర్. సో దీంట్లో నేను కొన్ని మెథడ్స్ రాద్దాం అనుకుంటున్నా. ఏంటిదంటే కామన్ ఫంక్షనాలిటీ వచ్చేసి లీవ్ క్యాలెండర్ అనేది అందరికి సేమ్ ఉంటుంది ఎంప్లాయీస్ మొత్తానికి. జస్ట్ ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నా. రియల్ టైంలో అయితే దాని కోడ్ రాయాల్సి వస్తుంది. సో ఐ గివ్ సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్. విల్ హ్యావ్ 15 క్యాజువల్ లీవ్స్ అండ్ 7 సిక్ లీవ్స్ పర్ క్యాలెండర్ ఇయర్. సో ఇది ఎవరైనా చూసుకోండి, ఇది అందరే కామన్ ఫంక్షనాలిటీ. మీరు సిఇఓ అయినా, హెడ్ అయినా, ఎండి అయినా, మేనేజర్ అయినా, ఎవరికైనా ఆ లీవ్ క్యాలెండర్ కంపెనీ హాలిడే ఇచ్చారంటే అందరికి ఇస్తారు. టెస్టర్కి ఇచ్చి డెవలపర్కి ఇవ్వకపోవడం అలా ఏం ఉండదు. సో ఇది మనకి కామన్ ఫంక్షనాలిటీ. సో నేనేం చేస్తున్నానంటే శాలరీ రేంజ్ అని రాస్తున్నా. సో ఇది నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే ఇంప్లిమెంట్ చేయను. ఇది ఎందుకంటే శాలరీ రేంజ్ అనేది డెవలపర్కి ఒక రకంగా ఉంటుంది, టెస్టర్కి ఒక రకంగా ఉంటుంది, మేనేజర్కి ఒక రకంగా ఉంటుంది. నేను రాసినా వాళ్ళు అన్నెసరీగా మళ్ళీ ఓవర్ రైట్ చేసుకుంటారు కదా. సో ఇలాంటి కేసెస్లో మనం దాన్ని ఎంటీగా వదిలేస్తే సరిపోయింది. మీకేం చెప్పాను, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఇక్కడ జస్ట్ ఫంక్షన్ నేమే ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఏం లేకపోతే దాన్నే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి క్లియర్గా, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కదా. ఎప్పుడైతే ఆ క్లాసు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిద్దో దానికి మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేయలేం. ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయలేకపోతే ఇనిషియలైజేషన్ జరగదు, దాంట్లో ఉన్న ఏ మెథడ్స్ని మీరు యాక్సెస్ చేసుకోలేరు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే దానికి ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయలేరు. సో చూద్దాం ఇప్పుడు ఇది నిజంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఈఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ. సో ఎంప్లాయీ నేమ్ పాస్ చేస్తున్నా. జస్ట్ సి వెదర్ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయ్యేదో లేదో చూద్దాం. క్రియేట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ఇక్కడ వర్క్ అవ్వదు. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరేం చేస్తారంటే దీనికి అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెడతారు. సో అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెడితే మీకు బేసికల్గా ఒక మెథడ్ అయినా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది. సో ఇలా మనం డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేము పైథాన్లో. యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ది abstract class module, abstract class and also abstract method. సో మీరు ఏదైతే క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేయాలనుకుంటున్నారో అది కంపల్సరిగా ప్రీ డిఫైన్డ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఉంది, దాని నుంచి మీరు ఇన్హెరిట్ చేసుకుంటేనే ఆ క్లాస్ అబ్స్ట్రాక్ట్ అయింది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లాగా కీవర్డ్ అలా పెడితే అబ్స్ట్రాక్ట్ అయిపోదు. సో ఎలా అంటే ఫ్రమ్ ఏబిసి, ఏబిసి అనేది అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అనే మాడ్యూల్. మాడ్యూల్ అంటే పైథాన్ ఫైల్నే మాడ్యూల్ అంటాం. సో దీంట్లో అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటుంది, రైట్. సో దీంట్లో మనకి యు హ్యావ్ ఏబిసి, ఇది ఒక క్లాసు, అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసు. దీంట్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. సో ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇదేమో అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ లాగా ఉపయోగపడేది, ఇదేమో అబ్స్ట్రాక్ట్ మెథడ్ లాగా వాడుకోవడానికి ఉపయోగపడేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేయాలనుకున్నారో అది కంపల్సరీగా దట్ క్లాస్ హ్యాస్ టు బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. ఇది మ్యాండేటరీ, పైథాన్లో మ్యాండేటరీ. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే వర్క్ అయిద్దా? వర్క్ అయింది.
సో ఎందుకంటే దీంట్లో అబ్స్ట్రాక్ట్ మెథడే లేదు, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్గా ట్రీట్ చేయట్లేదు. సో మీకు ఎందుకంటే మీకు తెలుసు కదా, డిఫాల్ట్గా పైథాన్లో క్లాస్లో ఒక మెథడ్ రాస్తే అది డిఫాల్ట్గా ఇన్స్టాన్స్ మెథడ్ అయింది. సో దాన్ని మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్గా కన్వర్ట్ చేయాలంటే మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే డెకరేటర్ వాడుకోవాలి. అదే క్లాస్ మెథడ్గా కన్వర్ట్ చేయాలంటే క్లాస్ మెథడ్ డెకరేటర్ వాడుకోవాలి. స్టాటిక్ మెథడ్గా కన్వర్ట్ చేయాలంటే స్టాటిక్ మెథడ్ డెకరేటర్ వాడుకోవాలి. సో దీన్ని నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్గా కన్వర్ట్ చేయాలంటే ఐ హావ్ టు యూజ్ ఎ డెకరేటర్ దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయ్యింది, ఇప్పటి వరకు అది అబ్స్ట్రాక్ట్ మెథడే కాదు. వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇప్పుడు ఈ క్లాస్లోకి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ మీ క్లాస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది అన్నా కదా, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది. అయింది కాబట్టి యూ కెనాట్ క్రియేట్ ఏ ఇన్స్టాన్స్ ఫర్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్. నౌ యూ గెట్ అన్ ఎర్రర్. Cannot instantiate abstract class employee without implementation for abstract method salary range. So ఇది important. Okay, you cannot create an instance for a abstract class. సో మీరు దీన్ని తీసేసి దాని ఇంప్లిమెంటేషన్ ఇస్తే తప్పితే చేయలేరు. సో ఇది ఎందుకు ఇలా చేస్తున్నాము, ఏదైతే కామన్గా ఉంటుందో ఆ కామన్ ఫంక్షనాలిటీ మనం రాస్తాం, ఏవైతే స్పెసిఫిక్గా ఉంటాయో అవి మనం జస్ట్ స్కెలిటన్ ఇస్తాం, ఎవరికి అవసరమైనట్టు వాళ్ళు రాసుకుంటారు. సో ఓవరాల్గా ప్రాజెక్ట్లో కూడా ఆర్కిటెక్ట్ ఇలానే చేస్తాడు, జస్ట్ ఆ క్లాస్ క్రియేట్ చేస్తాడు, దానికి అవసరమైన మెథడ్స్ అన్ని క్రియేట్ చేస్తారు, ఏదైతే కామన్ ఫంక్షనాలిటీ ఉందో అది రాస్తారు. ఆర్కిటెక్ట్ రాయపని మిగతా వాళ్ళు రాసి ఉంచుతారు. ఎవరైతే డెరైవ్ చేసుకుంటున్నారో అబ్స్ట్రాక్ట్ మెథడ్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే వాళ్ళకి ఎర్రర్స్ వస్తాయి. దే కాంట్ యూస్ దట్ క్లాస్ మెథడ్స్. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే దాంట్లో ఉన్న ఇన్స్టాన్స్ మెథడ్స్ని యాక్సెస్ చేయాలి. సో దీంతో పాటు నేను ఇంకొక అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా క్రియేట్ చేస్తున్నా. సో అది వచ్చేసి పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సో మనకి లీవ్ క్యాలెండర్ అనేది కామన్ ఫంక్షనాలిటీ, శాలరీ రేంజ్ కానివ్వండి, పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కానీ, ఎంప్లాయీ టు ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ టు ఎంప్లాయీ అంటే ఐ మీన్ టెస్టర్కి ఒకరు తీసుకుంటారు, డెవలపర్కి ఒకరు అలా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇంతవరకు మనం అయితే ఇన్స్టాన్స్ అయితే క్రియేట్ చేయలేం, ఎర్రర్స్. సో ఇప్పుడు దీని నుంచి ఎవరైతే డెరైవ్ చేసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ క్లాస్ కాల్డ్ టెస్ట్ ఇంజనీర్. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నా, ఎంప్లాయీ నుంచి ఇన్హెరిట్ చేస్తాను. ఎందుకు ఇన్హెరిట్ చేస్తున్నా, నా కామన్ ఫంక్షనాలిటీ రీయూజ్ చేసుకోవడం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేయాలంటే కంపల్సరీగా ఈ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. సపోజ్ మనకి testers will have a salary range from 3 to 8 lakh. ఈ రేంజ్లో ఉంటుంది అని మనం క్లియర్గా డిఫైన్ చేయాలి. సో యూ హ్యావ్ టు డిఫైన్, దీన్ని కూడా మీరు కంపల్సరీగా డిఫైన్ చేయాలి. టెస్టర్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఆర్ అప్రైజల్ విల్ బి డన్ బై ది టెస్ట్ లీడ్. సో టెస్టర్స్కి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఎవరు మేనేజ్ చేస్తారు, ఎవరు తీసుకుంటారు, టెస్ట్ లీడ్ తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి, సో నౌ ఐ కెన్ క్రియేట్ ఏ టెస్ట్ ఇంజనీర్ ఆబ్జెక్ట్. సో ఇనిట్ మెథడ్ ఇక్కడ లేదు, సో ఐ విల్ జస్ట్ పాస్ ఫ్రమ్ దేర్. సో ఇది తీసేస్తాను, ఐ విల్ రిమూవ్ దిస్. సో ఇప్పుడు ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను. ఇన్స్టాన్స్ అయితే క్రియేట్ చేయగలుగుతాం, యూ క్యాన్ డూ ఇట్ బికాస్ యూ హ్యావ్ ఇంప్లిమెంట్ చేయకపోతే క్రియేట్ చేయాలి. సో టీ డాట్ యూ కెన్ యాక్సెస్ ది సాలరీ రేంజ్, యూ కెన్ యాక్సెస్ ది లీవ్ క్యాలెండర్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్, యూ కెన్ యాక్సెస్ ది పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సో కామన్ ఫంక్షనాలిటీ పేరెంట్ నుంచి వచ్చేది, మీరు ఏదైతే స్పెసిఫిక్గా చేసుకున్నారో అవన్నీ కూడా యాక్సెస్ చేయగలుగుతారు. ఫైన్. అలా కాకుండా మీరు అయినా వీటిని ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, సపోజ్ నేను ఇన్హెరిట్ చేసుకున్నా ఈ మెథడ్ రాయలేదనుకోండి, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. చూడండి, కెనాట్ ఇన్స్టాన్షియేట్ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ టెస్ట్ ఇంజనీర్ వితౌట్ ఇంప్లిమెంటేషన్ ఆబ్స్ట్రాక్ట్ మెథడ్ దిస్. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ అవుతుంది, బై మిస్టేక్ కూడా మీరు ఏదైనా మిస్ చేసిన ఏదైనా కామన్ ఫంక్షనాలిటీ కాదు, ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ పేరెంట్ క్లాస్లో ఉన్నాయో బై మిస్టేక్ గిన మీరు రాయకపోయినా మీకు ఆ క్లాస్కి ఇన్స్టాన్సే క్రియేట్ అవ్వదు. బికాస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, derived classes
హ్యాస్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ దెమ్. మీరు బై మిస్టేక్ కూడా మర్చిపోయే అవకాశం ఉండదు. మీరు మర్చిపోతే ఇలానే ఎర్రర్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. సో మీరు వాటిని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే ఇట్ విల్ నాట్ అలౌ. ఒకవేళ నాగిన ఈ క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేయాలి అని ఒక థాట్ వచ్చిందనుకో యూ కెన్ డూ ఇట్, బట్ ఇస్ దేర్ ఏ నీడ్, ఇస్ సంథింగ్ యూ నీడ్ టు చెక్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నానంటే, సో టెస్ట్ ఇంజనీర్లో కూడా నాకు 2 టైప్స్ ఉంటారు. సీనియర్ టెస్ట్ ఇంజనీరు, జూనియర్ టెస్ట్ ఇంజనీర్ ఉంటారు. సీనియర్ టెస్ట్ ఇంజనీర్ అయినా అవ్వండి, జూనియర్ అయినా అవ్వండి, పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ చేసేది టెస్ట్ లీడే చేస్తాడు. బట్ శాలరీ రేంజ్ అనేది వ్యారీ అవ్వచ్చు. సో అది ట్రై చేద్దాం. సో మనకి పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కామన్గా టెస్ట్ లీడే చేస్తాడు. సో ఇది నేను ఇంప్లిమెంట్ చేయను. సో దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్గా క్రియేట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఈ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్, అట్లీస్ట్ 1 మెథడ్ ఉంది. ఇంతకుముందు కాదు, కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి నేను ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయలేను. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఇంకా జనరలైజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనేం చేశాను, ఏదైతే కామన్ ఫంక్షనాలిటీ ఉందో ఎంప్లాయీ నుంచి లీవ్ క్యాలెండర్ నాకు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి నాకు ఇప్పుడు సీనియర్ జూనియర్ టెస్ట్ ఇంజనీర్స్ క్రియేట్ చేస్తున్నా కదా, వాళ్ళకి ఇది కామన్ ఫంక్షనాలిటీ. బట్ ఇది స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. నేను డిఫైన్ చేసిన అన్నెసరీగా రిడెండెంట్ అయింది. సో మనం ఇంతకుముందు రిడెండెంట్గా రాసాం, అవసరం లేదు. వాళ్ళు స్పెసిఫిక్ ఉన్నప్పుడు లెట్ దెమ్ డిఫైన్. కామన్ ఉంటే అని రాస్తాం. సో ఇప్పుడు నేనేం క్రియేట్ చేస్తున్నా, ఇదంతా కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంది, సో నేను జూనియర్ టెస్ట్ ఇంజనీర్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నా. ఇది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకుంటా, టెస్ట్ ఇంజనీర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటా, ఎంప్లాయీ నుంచి చేసుకోను. ఎందుకంటే నాకు టెస్ట్ ఇంజనీర్ నుంచే చేసుకుంటే ఇట్ మేక్స్ సెన్స్, బికాస్ దీంట్లో ఉన్న కామన్ ఫంక్షనాలిటీ వచ్చింది నాకు. సో ఇక్కడ చూడండి క్లియర్గా, దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. చేయలేదనుకోండి మీకు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో మనకి జూనియర్ టెస్ట్ ఇంజనీర్ ఉన్నాడు కదా, సో మీరేం ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, జస్ట్ వదిలేశారనుకోండి, జస్ట్ ఐఎమ్ ఇన్ ద జూనియర్ టెస్ట్ ఇంజనీర్ క్లాస్ అని జస్ట్ రాసి ఏం ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, మీకు ఎర్రర్ వస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. చేయకపోతే మీరు మళ్ళీ అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇంప్లిమెంట్ చేయకూడదు అనుకున్నప్పుడు ఇందాట్లాగానే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెడితే దానికి అర్థమైపోయింది. ఓకే, మనకి పైథాన్లో ఒక మెథడ్ అయిన అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే ఫైన్, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది, దీన్ని ఎవరైతే డిరైవ్ చేసుకుంటారో వాళ్ళు క్రియేట్ చేస్తారని అర్థమైంది. మీరు ఏది చేయలేదు అనుకోండి, ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు కంపల్సరీగా నాకు ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందో శాలరీ అనేది కంపల్సరీగా నేను రాయాలి. రాయకపోతే ఇప్పుడు నేను గిన జూనియర్ టెస్ట్ ఇంజనీర్తో ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను అనుకోండి, సో నాకు ఎలా చేయదు, ఎర్రర్ వస్తుంది. సో యూ కాంట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ జూనియర్ వితౌట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ మెథడ్. ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్ మస్ట్ అండ్ షుడ్. సో నౌ ఐ విల్ బి ఇంప్లిమెంటింగ్ దిస్. సో జూనియర్ టెస్టర్కి శాలరీ రేంజ్ వచ్చేసి, జూనియర్ టెస్టర్స్ విల్ హ్యావ్ salary from 3 to 5 lakhs. జూనియర్ టెస్టర్స్కి సో మనకి శాలరీ ఓన్లీ 3 to 5 lakhs ఇస్తారు. ఫైన్. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశా కాబట్టి ఐ కెన్ క్రియేట్ ద ఇన్స్టాన్స్. ఫైన్. సో చూడండి క్లియర్గా అన్ని మెథడ్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ పేరెంట్లో ఒకటి కామన్ ఫంక్షనాలిటీ ఉంది, పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు. లీవ్ క్యాలెండర్ అనేది టెస్ట్ ఇంజనీర్ యొక్క పేరెంట్ది, అది కూడా ఇక్కడికి వస్తుంది డెరైవేట్ చేసుకుంటే, మీకు తెలుసు. దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నా ఓవర్ రైడెన్ ఫంక్షనాలిటీ యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఏదన్నా ఇంకొక అక్కడ లేని కూడా కొన్నిసార్లు అవసరం అయింది. అలాంటి కేసెస్లో నేను స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ కూడా రాసుకోవచ్చు. టెస్ట్ కేస్ రైటింగ్ అని చెప్పాను. సో టెస్ట్ కేస్ రైటింగ్ అనేది ఉంటుంది అందరికి. ప్రింట్ యూ షుడ్ క్రియేట్ 10 టెస్ట్ కేసెస్ పర్ డే. సో దిస్ ఆల్సో ఐ కెన్ యాక్సెస్. సో చూడండి మనకి రీయూజబిలిటీ ఎంత బాగా వస్తుందో. సో ఏవైతే పేరెంట్ నుంచి రావాల్సో అవి వస్తున్నాయి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయని మళ్ళీ ఇంకో పేరెంట్ కొన్ని కామన్గా ఉన్నాయి ఇంప్లిమెంట్ చేశాడు.
మళ్ళీ ఇక్కడ ఏదైతే స్పెసిఫిక్ ఉందో ఆ స్పెసిఫిక్ తగ్గట్టు రాసా, వాళ్ళు ఇచ్చినవి సరిపోవాలి. కొన్నిసార్లు అన్ని కవర్ చేయాలని రూల్ లేదు, కొన్ని ఆన్ ద గో వస్తుంటాయి, అవి కూడా రాయగలుగుతున్నాను. సో చూడండి అన్ని వర్క్ అవుతాయి. సో మనకి శాలరీ రేంజ్ నేను స్పెసిఫిక్గా రాసుకున్నా. మళ్ళీ ఇది ఎంప్లాయీ క్లాస్లో వచ్చింది, లీవ్ క్యాలెండర్ అందరికి కామను. టెస్టర్కి ఎవరు పెర్ఫార్మెన్స్ చేస్తారు, టెస్ట్ లీడ్ చేస్తాడు. దాంతోపాటు నా ఓన్ ఫంక్షనాలిటీ కూడా రాసుకున్నాను. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నాకు జూనియర్ టెస్టర్తో పాటు సీనియర్ టెస్టర్ కూడా ఉంటాడు. అందుకనే నేను టెస్ట్ ఇంజనీర్ అని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏంది, జనరల్గా కొంతమంది ఏం చేస్తారు, ఇది క్రియేట్ చేయలేదు దాంతోపాటు అది క్రియేట్ చేయకుండా జూనియర్ టెస్టర్ సీనియర్ టెస్టర్ రెండు క్రియేట్ చేశారనుకోండి క్లాసెస్. చూడండి ఒక్క నిమిషం. సో ఇది సీనియర్ టెస్టర్. ఇక్కడ ఏంది, సో శాలరీ రేంజ్ అనేది మనకు మారింది. సీనియర్కి వచ్చేసి 5 to 7 lakhs ఈ రేంజ్లో, లేకపోతే 6 to 7 lakhs రేంజ్లో ఉంటుంది. సో ఇది నాకు స్పెసిఫిక్గా రాసుకున్నాను. సో ఇది ఇన్ కేస్ అవసరం అయితే సీనియర్ టెస్ట్ కేసు రాయాల్సి వస్తే రాసుకోండి, లేదా యూస్ కేసెస్ అయినా రాసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం ఓకే. సో అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేయటం వల్ల నన్ను ఎవరైతే డెరైవ్ చేసుకుంటారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇంకొకటి చూడండి, ఇక్కడ టెస్ట్ ఇంజనీర్ నుంచి నీకు సీనియర్ జూనియర్ టెస్ట్ రెండు క్లాసెస్ వచ్చినాయి. ఒకవేళ ఇది లేకుండా నేను ఈ రెండు క్రియేట్ చేస్తే నేను రెంటిల్లో కూడా పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది రాయాల్సి వచ్చింది. సో దీనివల్ల మీ కోడ్ రీయూజబిలిటీ అవుతుందిగా. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో. ఏవైతే స్పెసిఫిక్ ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేయము, కానీ కామన్ ఇంప్లిమెంట్ చేస్తాం, వాళ్ళందరూ వాడేసుకుంటారు. మళ్ళీ రిపీటెడ్గా రెంటల్లో రాయాల్సిన పని ఉండదు. ఈవెన్ కూడా ఈడ కూడా ఇద్దరికి టెస్ట్ కేస్ రైటింగ్ ఉంటే కామన్ ఫంక్షనాలిటీ అయితే యూ కెన్ రైట్, బట్ ఫంక్షనాలిటీ సేమ్ అయినా ఇది ఓవర్ రైడ్ అవుతుంది. ఐ కాంట్ మేక్ ఏ కామన్ ఫంక్షనాలిటీ బికాస్ ది జూనియర్ టెస్టర్ కెన్ క్రియేట్ 10 టెస్ట్ కేసెస్, సీనియర్ కెన్ క్రియేట్ 15. సో ఐ హ్యావ్ టు రైట్ ఏ ఇండిపెండెంట్ వన్. సో టెస్ట్ కేసెస్ అయినా రాయొచ్చు, లేకపోతే యూస్ కేసెస్ అయినా రాస్తున్నా. టెస్ట్ అని ఎందుకు రాయట్లేదంటే, మనకి పైథాన్లో ఏదన్నా ఫంక్షన్ టెస్ట్ అనేతో స్టార్ట్ అయితే అది టెస్ట్ కేస్ లాగా ట్రీట్ చేసింది. పై టెస్ట్ మీకు ఎనీవే తర్వాత కవర్ చేస్తాను. యూస్ కేస్ రైటింగ్ అని రాస్తుంది. సో ఇప్పుడు చూడండి, సీనియర్ టెస్టర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో సేమ్ సీనియర్ టెస్టర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను సునీల్ ఇస్తున్నా. సో నేమ్ వచ్చేసి సీనియర్ ఇస్తున్నా. ఆ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఎస్టీ అనేసి. సారీ. సో రెండు కూడా మనకి వర్క్ అవుతాయి. చూడండి. సో కన్ఫ్యూజన్ లేకుండా ఒక ప్రింట్ ఇస్తాడు. సో ఇవన్నీ కూడా జూనియర్ టెస్ట్ మనం ఆల్రెడీ చూసాం, ఇవన్నీ సీనియర్ టెస్ట్. సో చూడండి ఇలా రాసుకోవడం వల్ల ఎంత మీకు రీయూజబిలిటీ బాగుందో. సో దీన్ని మళ్ళీ మీరు కామన్ క్లాస్లా చేయడం వల్ల ఎంత బాగుందో. సో ఇలానే సో మనకి టెస్ట్ లీడ్ కూడా ఉంటాడు అనుకోండి. యూ కెన్ ఆల్సో క్రియేట్ ఎ టెస్ట్ లీడ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఐ క్రియేట్ ఏ టెస్ట్ లీడ్. సో టెస్ట్ లీడ్ అనేవాడు ఎంప్లాయీ నుంచే వస్తాడు, ఎందుకంటే టెస్ట్ ఇంజనీర్కి వాడికి రిలేషన్ ఏమి ఉండదు. రిలేషన్ అంటే ఒక రకంగా ఉంటుంది, వాడి ప్రాపర్టీస్ వీడి ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది ఎంప్లాయీ నుంచి క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడేంది, మీకు ఎంప్లాయీ నుంచి ఏం వస్తున్నాయి, శాలరీ రేంజ్, పెర్ఫార్మెన్స్ వస్తున్నాయి కదా, అవి నేను ఇంప్లిమెంట్ చేయాలి కంపల్సరీగా. ఇంప్లిమెంట్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది మీకు చూపించినట్టు. సో మనకి జనరల్గా టెస్ట్ లీడ్ శాలరీ రేంజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆయనకి జనరల్గా 9 to 15 lakhs రేంజ్లో ఉంటుంది. వీళ్ళకి పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఎవరు తీసుకుంటారు, టెస్ట్ లీడ్కి ఎవరు తీసుకుంటారు, వేరే వాళ్ళు తీసుకుంటారు. ఎవరు, సో టెస్ట్ లీడ్కి ఎవరు తీసుకుంటారు, టెస్ట్ మేనేజర్ తీసుకుంటారు. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ చూడండి, మనం ఇంప్లిమెంట్ చేసాం టెస్ట్ లీడ్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ లీడ్. సో లీడ్ నేమ్ వచ్చేసి సచిన్ ఇస్తున్నా. సో ఈ టిఎల్ డాట్ లీవ్ క్యాలెండర్ కామన్ ఫంక్షనాలిటీ ఎంప్లాయీలో వాడుకోవచ్చు, దాంతోపాటు ఏమైనా స్పెసిఫిక్ వాడుకోవచ్చు. ఇంకోటి రాశాడు కదా, అది కూడా రాసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు ఒక ప్రింట్ ఇస్తున్నా సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ గ్యాప్. ఓకే.
సో ఇలా మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని వాడుకోవచ్చు. సో ఇక్కడ కీ థింగ్స్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో కామన్ ఫంక్షనాలిటీ ఉంటే మీరు డిఫైన్ చేయండి. ఏదైతే స్పెసిఫిక్ ఉందో మీరు రాయటం వల్ల ఉపయోగం లేదు, అన్నెసరీగా రాస్తారు, మళ్ళీ వాళ్ళు ఓవర్ రైట్ చేసుకుంటారు. దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్గా పెట్టుకోండి. దాంతోపాటు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేవి మనకి బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడిద్ది. దాంతోపాటు కామన్ ఫంక్షనాలిటీని రీయూజ్ చేసుకోవచ్చు ఏదైతే అబ్స్ట్రాక్ట్ పెడతామో. సో మ్యాండేటరీగా మీరు ఏదైతే బేస్ క్లాస్లో రాస్తారో పేరెంట్ క్లాస్లో, అవి చైల్డ్ కంపల్సరీగా వితౌట్ ఫర్గెటింగ్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇది బాగా హెల్ప్ అయ్యింది. రియూజబిలిటీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు చూశారు కదా ఇక్కడ టెస్ట్ ఇంజనీర్లో నేను ఇది కామన్గా రాయటం వల్ల చాలా రియూజబిలిటీ ఉంది. ఇది లేదనుకోండి మళ్ళీ వాళ్ళు 2 సార్లు రాసుకోవాల్సి వచ్చింది. సో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మెథడ్స్ వల్ల యూజ్. ఇంకోటి ఏంటంటే మీరు గిన ఏదైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉందో దాని నుంచి ఇన్హెరిట్ అయ్యిద్దో, సపోజ్ ఈ క్లాస్ అనేది ఎంప్లాయీ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయింది, మీరు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయాలి. చేయకపోతే మీరు మళ్ళీ అబ్స్ట్రాక్ట్ అని చెప్తారు. అప్పుడు దీన్ని ఎవరైతే డెరైవ్ చేసుకుంటారో వాళ్ళు క్రియేట్ చేయాలి కంపల్సరీగా. ఎప్పుడైతే మీకు ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, యూ కాంట్ క్రియేట్ ది ఇన్స్టాన్స్, యూ విల్ గెట్ ఎర్రర్. దాంతోపాటు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే మీరు దానికి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయలేరు, ఇంప్లిమెంట్ చేయకపోయినా చేయలేరు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయినా మీరు చేయలేరు. ఎక్కడైతే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఉందో దానికే మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చేయగలుగుతారు. క్రియేట్ చేసుకొని ఇలా రీయూజ్ చేసుకుంటాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లాగా జస్ట్ అబ్స్ట్రాక్ట్ అంటే సరిపోదు. యూ హ్యావ్ టు ది క్లాస్ వాట్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్, ద ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు ఇన్హెరిట్ ఫ్రమ్ ఏబిసి అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. దాంతోపాటు దీంట్లో అట్లీస్ట్ ఒక మెథడ్ అయినా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటేనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది. 1 కంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు, అసలు లేకపోతే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవ్వదు. దో మీరు దీని నుంచి ఇన్హెరిట్ చేసుకున్న దీంట్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ లేకపోతే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవ్వదు. ఇవి ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ నో క్వశ్చన్స్, విల్ ఎండ్ ద క్లాస్. థ్యాంక్ యూ.